అదేదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా! గుర్తుందా మీకు? గంట కొట్టాలంటే ఇట్లా, కొట్టేయాలంటే ఇట్లా అని చెప్పి తిరగేసి చూపెడతారు. గంట కొట్టాలంటే ఇట్లా అని చెప్పి ఇట్లా, కొట్టేయాలంటే ఇట్లా తిరగేసి చూపెడతారు. కొట్టేయాలంటే ఇట్లా అని చెప్పి. సేమ్ మన ఆంధ్రప్రదేశ్‌లో గాని బయటపడ్డ కొన్ని రాసలీలల ఎపిసోడ్‌లు, రాసలీలలంటే కొన్ని కొన్ని ని 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 కొన్ని నిజ రూప దర్శనం ఎపిసోడ్‌లలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అండ్ ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా వీళ్ళు ఈ బయటపడినటువంటి ఆ నిజరూప దర్శనాలు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదనుకో ఇదొక బూతుల పార్టీ. ఏమంటారు పోర్న్ సినిమాలు తీస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వీళ్ళు ఎమ్మెల్యేలా, వీళ్ళు ఎంపీలా, ఇటువంటి వాళ్ళను జగన్ చూస్తూ ఉన్నాడా? ఇటువంటి వాళ్ళను జగన్ ప్రోత్సహిస్తూ ఉన్నాడా? ఏంటి ఇదంతా? రాష్ట్రాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆడదంటే అంగడి సరుకా? జనసేన లేదంటే సరే వైసీపీ ఎమ్మెల్యేల బూతు పురాణం, వైసీపీ ఎమ్మెల్యేల పోర్ను సినిమా ఎన్నున్నాయి, ఎన్ని చేశారు? గంటేంటి, అరగంటేంటి, ఆ గంటేంటి, ఈ గంటేంటి? బాబోయ్ ఎన్ని! అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఇంతకుముందు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళది ఏదైనా ఒకరిద్దరిది బయటపడ్డప్పుడు అయితే ఎక్కడే కూడా ఎవరు మహిళలు బయటకు రాలే. మేము వద్దన్న వాళ్ళు ఏమో చేశారనో, మేము వద్దన్న వాళ్ళు వచ్చి చూపించారనో అటువంటివి ఏవీ జరగలే. అయినా కూడా వీళ్ళ తత్వం అట్లా. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు తాజాగా ఇది ఇక్కడి నుంచి మొదలెట్టండి రైల్వే కోడ్ జనసేన ఎమ్మెల్యేది. మొత్తం ఒక మహిళ బయటకొచ్చా, ముసుగు కట్టుకొని మాట్లాడా, మీడియాతో మాట్లాడా, వీడియోలు బయట పెట్టా, అవి బయట పెట్టా, బెదిరించాడనే ఇన్ని గానం వచ్చా. ఇప్పుడు ఇంతకుముందు గంట థియరీని చిత్ర విచిత్రాలుగా జూమ్ అవుట్ చేసి, జూమ్ ఇన్ చూసి అబ్బా చూడలేకున్నాం బాబోయ్ అని చెప్పి రకరకాల బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో ఏందయ్యా దీని మీద ఏమైనా మాట్లాడతారా, ఏమైనా వార్తలు రాస్తారంటే ఏంది మాకేం కనపరాలేదే, ఏంది ఎక్కడా ఇట్లాంటివి మేము చూడము, అబ్బా ఇట్లాంటివి మేము చూడం, మేము మాట్లాడడం. మరి ఇంతకుముందు ఇట్లాంటి బయటపడేవాడు బాగా కళ్ళప్పకి చూశారు, జూమ్ అవుట్ చేసి చూశారు. అసలు చిత్ర విచిత్రాలుగా స్క్రిప్ట్లు రకరకాలుగా మాట్లాడారు అంటే సేమ్ మళ్ళీ గంట థియరీ. ఎదుటి వాళ్ళది అనుకుంటే గడగడ గడగడ కొట్టాలి, మంది అనుకుంటే సైలెంట్గా తిరిగేసుకొని పెట్టాలి. సేమ్ ఈ గంట థియరీనే కదా, ఇది ఇక్కడే కదా కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందు కొన్ని ఒక ఎంపీకి సంబంధించి బయటపడిన దానికి, ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి బయటపడిన దానికి, ఇంతకుముందు ఇంకో టీడీపీ ఎమ్మెల్యే ఉండే సత్యవేడ ఎమ్మెల్యే ఆయనది బయటపడ్డప్పుడు కూడా ఈ బయటపడడంలో ఏంటి, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని అత్యాచారం చేశారు, మమ్మల్ని ఇట్లా వాడుకున్నారు, మమ్మల్ని మోసం చేశారని చెప్పి మహిళలే బయటకు వచ్చారు. అంటే డెఫినెట్లీ ఇది ఒక ఇష్యూ, వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి. ఇంతకుముందు ఎవరు బయటకు రాకున్నా కూడా గంట తీరి గడగడ చేశారు గంటలను. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నా కూడా అబ్బే మేము ఇటువంటివన్నీ చూడం, అబ్బే మాకంతా మసకవారిపై కనిపిస్తున్నాయి, ఏం కనిపించట్లే. కనీసం పత్రికల్లో ఒక వార్త లేదు, టీవీ ఛానల్లో ఒక స్క్రోలింగ్ లేదు. వేరే వాళ్ళది అయితే బయటపడితే గంటలు గడగడ కొట్టేవాళ్ళు, వీళ్ళది బయటపడితే ఎదుగు ఇట్లా సేమ్ గంట తీరి భలే ఉంది నిజంగా వీళ్ళ గంట తీరి మాత్రం. సరే ఇక్కడ ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నారా, చేసుకుని మళ్ళీ బెడ్స్ కొట్టిన తర్వాత బయటకు వచ్చి దీన్ని రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు, అది వేరే విషయం. వాళ్ళ కోణం ఏందనేది పక్కన పెడదాం. వీళ్ళ కోణం ఏంటి? ఈ గంట థియరీల మీద డిబేట్లు పెట్టి గంట థియరీల మీద రకరకాల గంటలు వాయించారు, వీళ్ళ థియరీ ఏంటి? రాజకీయ పార్టీలు అంటే దాచుకుంటాయేమో వాళ్ళ రాజకీయాల కోసం, మళ్ళీ వీళ్ళు పత్రికలు అంట, టీవీ ఛానళ్ళు అంట, అటువంటిటువంటి విషయాలు. ఒకవేళ ఇద్దరు వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు అనుకునేకి బయటకు వచ్చారు కదా మహిళలు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా మాకు ఇట్లా జరిగింది అని. అటువంటిది న్యూస్ కదా. కానీ ఎవరో రికార్డింగ్ చేసి ఎవరో బయటకు వదిలేసి ఎవరూ అయ్యే మహిళ బయటకు రాకుండా అట్లా వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఇంతకుముందు ఒక ఎంపీది వైసీపీకి సంబంధించి, అప్పుడు ఏ మహిళ బయటకు రాలి, ఎవరో కానీ తెలియదు. ఎవరు వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి, ఎవరు వీళ్ళ మీద విమర్శలు చేయాలి. అయినా కూడా గంట తీరు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ గంట వాయిస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మాత్రం అసలు ఇలాగ తెలియదు, వీళ్ళ కళ్ళకి గంటలే కనిపించట్లేదు. ఎందుకంటే కొట్టకుండా ఇట్లా ఎత్తి పెట్టుకున్నారు పక్కకు. అబ్బా భలే ఉందా నిజంగా వీళ్ళ గంట తీరే మాట కా మాట కానీ.